ఇక్కడ ఊరికే మనుషులు బయట విషయాల కోసం తాపత్రయపడతారయ్యా. బహిర్నకించిదప్యస్తి బహిర్నకించిదప్యస్తి ఖాద్రియబ్ధ్యుర్వీదిగాదికం బహిర్నకించిదప్యస్తి ఖాద్రియబ్ధ్యుర్వీదిగాదికం ఏతత్స్వచిత్త ఏవాస్తి పత్రపుంజమివాంకురే. బహిర్నకించిదప్యస్తి, బయట ఏమీ లేదు, బయట ఎన్నో ఆకర్షణలు, విలాసాలు, వైభవాలు, ఇంకేవో రాగద్వేషాలు ఉన్నప్పటికీ ఇక్కడ కింద పైన కూడా నిండిపోయి ఇంతమంది ఎందుకున్నారండి? ఆత్మజ్ఞానానికి ఉండే ఆకర్షణ, భగవంతుడికి ఉండేటువంటి ఆకర్షణ. దానికంటే గొప్ప ఆకర్షణ ఏమి ఉండదు. ఇక్కడ ఏమైనా 3 రోజులు మాట్లాడితే నాకు సత్కారాలు చేస్తారు, మీకెవరు చేస్తారో? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇదేదో బాగుంటుంది, మనశ్శాంతి అనే కదా వచ్చింది, లేకపోతే ఎందుకంటే రావడం అంటే ఖచ్చితంగా మన జీవితంలో అన్ని విషయాల కంటే ఈ జ్ఞానం పొందడం గొప్పదేని కింద పైన అందరూ భావిస్తున్నారు లేదా? వశిష్ఠుని సంకల్పం పనిచేసినట్టేనమ్మా. వశిష్ఠుని సంకల్పం పనిచేసి దైవ ధ్యానాన్ని మించింది లేదు, భగవత్స్మరణను మించింది లేదు, ఆత్మజ్ఞానాన్ని మించింది లేదు. బయట ఏమీ లేదు నిజానికి. మీరు ఎన్ని సినిమాలైనా చూడండి, ఎన్ని రాజకీయ ఉపన్యాసాలైనా వినండి, ఎన్ని పెళ్ళిళ్ళకైనా మీరు వెళ్ళండి, ఎన్ని విందుల్లో వినోదాలైనా పాల్గొనండి. ఓ పావుగంట ఆనందం, అరగంట ఆనందం, మళ్ళీ ఇంటికి వస్తే ఏదో లోపల మన గొడవ మనదే, మన వెలితి మనదే. ఆ వెలితి లేని జీవితం గడపాలంటే బయట ఏమీ లేదు, అంతా లోపలే ఉందని గ్రహించాలి. బహిర్నకించిదప్యస్తి, బయట ఏమీ లేదు. ఏమిటి లేదుట? ఖా అద్రి అబ్ధి ఉర్వి దిగాదికం కలిపాడు, గొప్ప సంధి చేశాడు వాల్మీకి రచనలో. ఖాద్రియబ్ధ్యుర్వి దిగాదికం. ఖా అంటే ఆకాశం, అద్రి అంటే పర్వతాలు, అబ్ధి అంటే సముద్రాలు, ఉర్వి అంటే భూమి, దిగాదికం తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఇంకా చెప్పాలంటే ఈశాన్యం, నైరుతి, వాయవ్యం, ఆగ్నేయం, ఏదైనా సరే 4 దిక్కులు, 4 ఉపదిక్కులు మొత్తం కలిపినా నువ్వు పంచభూతాలు తప్పితే ఏమీ లేదయ్యా. ప్రపంచం అంతా ఏం తిరుగుతావు? బయటికి వెళ్ళి ఏం చూస్తావు? ఊరికే ఇంకా అది చూడలేదు, ఇది చూడలేదు, వాళ్ళ ఇంట్లో పెళ్ళికి నన్ను పిలవలేదు, వాళ్ళ ఇంట్లో పేరెంటం ఏందని నన్ను పిలవలేదు, పిలవకపోతే మనకు సమయం దొరికింది, గొడవలేదు. మన ఇంట్లో మనం జపం చేసుకుంటాం, వెళ్ళి చేసేది ఏమిటి? ఇక్కడ ఏదో ఆత్మస్థుతి పరనంద తప్ప. ఈ ఆలోచనకు రావాలి. బహిర్నకించిదప్యస్తి ఖాద్రియబ్ధ్యుర్వి దిగాదికం ఏతత్స్వచిత్త ఏవాస్తి. అదంతా మన మనస్సులోనే ఉంది. ఎలాగా? గొప్ప ఉదాహరణ చెబుతున్నాడు, మనకు బాగా తెలిసింది. పత్రపుంజం ఇవ అంకురే. ఒక విత్తనం భూమిలో నాటినప్పుడు అది మొలకవుతుందని, మొలక పిలకవుతుందని, తర్వాత మొక్క అవుతుందని, మానవుతుందని, కొమ్మై, రెమ్మై, చిగురై, ఆకై, పువ్వై, పిందై, కాయై, పండవుతుందని ఎవరైనా ఊహించారండి? కేవలం విత్తనం అక్కడ ఉంది. చాలా విత్తనాలు లోకంలో ఎవరూ నాటకుండానే ఉంటాయి, మొక్కలు అవుతాయి. ఎవరూ నాటకుండానే, ఎవరూ నీళ్లు పోయకుండానే పెరుగుతాయి. ఆ విత్తనాన్ని ఉదాహరణగా చెబుతున్నాడు. ఆ విత్తనం ఎంత ఉంటుందండి, కానీ మర్రి చెట్టు దాంట్లోంచే వచ్చిందా లేదా? ఆకులు ఉన్నాయా లేదా? పోనీ మామిడి చెట్టు వచ్చిందా లేదా? టెంక, పైగా మనం తినేసిన టెంక, మనం తిని పారేసిన టెంక నాటితే మామిడి మొక్క చిన్న మొలకలా వచ్చింది. ఎంత నున్నగా ఉందో, ముట్టుకోవాలంటే కూడా భయం వేసింది, అది ఏమైనా అవుతుందేమో అని. అది మొలకైంది, పిలకైంది. చిన్న మొలకగా ఉన్నప్పుడు మీ ఇంటి ముందు మొక్కలు, కుండీల్లో మొక్కలు ఉంటాయే, అవి మొలక దశలో ఉన్నప్పుడు వాటి దగ్గర నిలబడండి. ఊరికి చిటికిన వేలుతో ఇలా టచ్ అంటారే, ఏదో ఫోన్ టచ్ కాదు, ఆ చిగురాకును టచ్ చేయండి అమ్మా. జీవితంలో భగవంతుడి పాదాలు ముట్టుకున్నంత ఆనందం కలుగుతుంది. భగవంతుడి పాదాలు మీ ఇళ్ళ అంటి దగ్గర కుండీలు, మొక్కలు ఉన్నాయి, మీరు ఎప్పుడు ఆ చిగురాకులు చూడడం లేదు, వదిలేస్తున్నారు అంతే. అలాగా ఆ చిగురాకుగా ఉన్నప్పుడే చూడాలి. పసిపిల్లాన్ని ఎప్పుడు ముద్దెట్టుకోవాలంటే ఉయ్యాల్లో ఉన్నప్పుడే. దిగిన తర్వాత ఇంకా బాగుండడమ్మా. భూమి మీద గాలెట్టాడంటే అయిపోయినట్టే. ఉయ్యాల్లో ఉన్నప్పుడే బాగుంటాడు. ఆ ఉయ్యాల్లో ఉన్న పిల్లాన్ని తీసి తల్లి ఇలా మెడ దగ్గర వేసుకుంటుంది. ఆ వేసుకున్నప్పుడు ఆ మెడ దగ్గర వాసన చూడండి అమ్మా. అమ్మవారికి పూజ చేసినప్పుడు అగరవత్తుల సుగంధం ఎలా ఉంటుందో పసిపిల్లాడి మెడ సుగంధం అలా ఉంటుంది. ఈ మెడ దగ్గర వాసన 3 లోకాల్లో ఏ సుగంధం దానికి సరిపోదు. వాడు నల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, ఆ సుగంధమే. అది ఎప్పుడు ఉంటుంది? ఉయ్యాల్లో ఉన్నప్పుడే. వాడిని తీసి మళ్ళీ ఉయ్యాల తీసి మీరు కింద పడి అయిపోయినట్టే. కాలికి మట్టి అంటింది అంటే జీవితానికి మట్టి అంటింది.
ఉయ్యాల్లో ఉన్న వీళ్ళ పిల్లాడు అమ్మాయి పాదాలు బయటకు వస్తాయి. అప్పుడు చూడండి శ్రీమన్నారాయణ మూర్తి ఆ పాదాలు ఎలా ఉంటాయో పసిపిల్లాడు పాదాలు అలా ఉంటాయి. వాటికి మట్టి అంటలేదు. వాడికి దండం పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఎంత శుభ్రంగా ఉంటాయి, మట్టి అంటలేదు. నేల మీద పడ్డాడు, మట్టి అంటింది, కర్మ అంతా వచ్చింది వాడికి. ఇంకా వాడికి బూట్లు వేసేసాం మనం, వాడికి మట్టి అంటనిస్తే కదా మనం గొప్పవాళ్ళం. కాన్వెంట్లో బారేసాం, బూట్లు వేసేసాం, మధ్యలో సాక్స్ చోట పెట్టాం, చచ్చాడు వాడు. ఇంకా ఇదివరకు కనీసం కాళ్ళు బయటకు కనపడేవి పిల్లలు, ఇప్పుడు కనపడితే కదా బూట్లు వేసేసాం మొత్తం. ఎక్కడ ఆ పసిపిల్లాడి పాదాలు, ఉయ్యాల్లో ఉన్నవాడి పాదాలు. అది అలాగే ఆ పిల్లాడిలో తర్వాత పెద్దవాడు అవుతున్నాడు, పెళ్ళి అవుతున్నాడు, వాడు మళ్ళీ తండ్రి అవుతున్నాడు. మన కళ్ళ ముందే పిల్లలు పెరిగి అమ్మమ్మలైన వాళ్ళకి తెలుస్తుందండి ఈ అనుభూతి బాగా. మీ అమ్మాయి మీ కళ్ళ ముందు పెరిగింది, అమ్మాయికి మీరు పెళ్లి చేశారు, అమ్మాయికి అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి 40 ఏళ్ళు వచ్చాయి, ఈ అమ్మాయికి 16 ఏళ్ళు ఎన్నో వచ్చాయి, 20 ఏళ్ళు వచ్చాయి. ఆ మనవరాలకి పెళ్లి చేశారు. చేస్తుంటే అమ్మాయి అల్లుడు హడావుడిగా తిరిగి వస్తున్నారు మొత్తం అంతా. ఈ తల్లి ఏమనుకుంటుందో తెలుసా? ఏమిటో పిచ్చి మోహం, చిన్నప్పుడు బడికి వెళ్ళాలంటే నేను బట్టలు సర్దేవాల్సి వచ్చేది, ఇప్పుడు దాని కూతురు పెళ్లి చేసేస్తుంది ఏకంగా అని ఈ అమ్మమ్మకి ఎంత ఆనందంగా ఉంటుందండి. విచిత్రమైన అనుభూతి కదా ఇది. అంటే తన పిల్ల తన పాలు తాగింది, తన ఒళ్ళో పెరిగింది, దానికి చిన్నకి దానికి బట్టలు వేసుకోవడం కూడా తెలిసేది కాదు. అటువంటిది అప్పుడే పెద్దావిడ అయిపోయింది, 45 ఏళ్ళు వయస్సు వచ్చేసింది, దాని పిల్లకి పెళ్లి చేస్తుంది. అప్పుడే ఏదో కేకలేసేస్తుంది మొగుండి పిల్లనే కూడా. ఈ తల్లికి ఎలా ఉంటుందంటే మన కళ్ళ ముందు పెరిగింది ఈ పిల్ల, ఎలా మారిపోయింది. మరి అంత పెద్ద పిల్ల నీ ఒళ్ళో ఉందా లేదా, నీ కడుపులో ఉందా లేదా తల్లి? ఆ కడుపులో ఉన్నటువంటి శిశువే ఇంత పెద్దవాళ్ళు అవ్వడం ఖాయమైనప్పుడు, ఒక చిన్న విత్తనం నుంచి మొలకలు, పిలకలు, మొక్కలు, మానులు, కొమ్మలు, రెమ్మలు, చిగురులు, ఆకులు, పువ్వులు, పిందెలు, కాయలు, పళ్ళు అన్నీ రావడం నిజమైనప్పుడు, భగవంతుని యొక్క మాయ నుంచి, మనస్సు నుంచి ఈ సృష్టి అంతా వచ్చింది అనేది నిజమా కాదా? నిజమా కాదా? మన మనస్సు, మన ఆలోచన నుంచి మన జీవితం ఏర్పడినట్టే సమిష్టి మనస్సు మాయా అనేది భగవంతుడి యొక్క మనస్సు. అది సమిష్టి మనస్సు అంటారు. మాయ సృష్టి అంతా కలిపిన మనస్సే సమిష్టి మనస్సు. ఆయన నుంచి సృష్టి అంతా ఏర్పడింది. నీ ఆలోచనలు బట్టే నీ జీవితం ఏర్పడింది కదా. నువ్వు చదువుకోవద్దంటే చదువు రాదు, నీకు పెళ్ళి అవ్వద్దంటే అయ్యేది కాదు. నువ్వే కావాలని చదువుకున్నావు, నువ్వే కావాలని ఉద్యోగంలో చేరావు, నువ్వే కావాలని పెళ్లి చేసుకున్నావు. మొత్తం నీ మనస్సు ఆలోచనల ప్రకారం నీ జీవితం నడిచింది కదా. భగవంతుని యొక్క ఆలోచన ప్రకారం సృష్టి నడుస్తుందండి, అందులో ఆశ్చర్యమేలా. అంచేత ఈ ఆకులు, రెమ్మలు, కొమ్మలు, పువ్వులు, వాటి రంగులు అన్నీ చిన్న విత్తనంలో ఉన్నట్టే ఈ ప్రపంచం అంతా మన మనస్సులోనే ఉంది. దాంతోనే తేల్చుకోవాలి, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకే మనోభావం ఎలా ఉంటే ప్రపంచం అలా కనపడుతుంది. కొంతమందికి రాళ్ళు కూడా రత్నాల్లా ఉంటాయి, జేబుల్లో దాచుకుంటారు. కొంతమందికి రత్నాలు కూడా రాళ్ళులా ఉంటాయి, వాళ్ళ కర్మ వాళ్ళది. ఎవరండి? రాళ్ళు జేబుల్లో దాచుకునే వాళ్ళు చిన్నపిల్లలమ్మ. గులకరాళ్లతో ఆడుకుంటారు, అష్టాచమ్మ ఆడతారు. 4 రాళ్ళు ఉంటాయి, ఆ 4 రాళ్ళు ఈ అమ్మాయి ఆట అవగానే ముద్దెట్టుకుని చక్కగా ఓ బరిలో పెట్టి నేను ఆ ఊరికి ఇవ్వను అని లోపల పెట్టుకుని ఇంత చేస్తే రాళ్ళు అవి. రత్నాల వర్తకులు ఉంటారు, వాళ్ళకి రత్నాలు కావాలి, రాళ్ళు వాళ్ళకెందుకు? కానీ వాళ్ళ జీవితంలో కూడా జరగకూడని ఏదో జరిగిందనుకోండి, పరమ దుఃఖం వాళ్ళ ఇంట్లో వచ్చిందనుకోండి, ఇన్ని రత్నాలు ఉన్నాయి, రత్నాలు లాంటి నా జీవితం పాడైపోయిందని ఏడుస్తాడమ్మా. ఆ రత్నం రాయి కిందే కనపడుతుంది. వెరసి రత్నము కాదు, రాయి కాదు, అంతా నీ మనోభావాన్ని బట్టి ఉంది, నీ మనోభావాన్ని బట్టి ఉంది. దాన్నే సాగరఘోష కావ్యంలో ఒక చోట వర్ణించే ఈ 2 దృశ్యాలు, రత్నాల వర్తకులు రత్నాలు, పిల్లలు రాళ్ళు జేబుల్లో దాచుకోవడం చూడాలి. సముద్ర తీరాన్ని చూడాలి. సరిదంచక్షరి తీరమందు కడున ఉజ్వల్యంబుగా ఎవ్వరెవ్వరు రత్నమ్ములు చూపుచుండ వణిజుల్ వాణిన్ పరీక్షింప చిల్లరరాలన్గొని రత్నజాలమని పిల్లల్ జేబులందాచిరి ఎవ్వరి రత్నమ్ములు వారివి ధరణి, ఎవ్వరి రత్నమ్ములు వారివి ధరణి, యద్భావం తదేవన్నటుల్. యద్భావం తద్భవతి అంటారు సంస్కృతంలో. నీ మనస్సులో ఏ భావం ఉంటే ఆ రకంగానే ఎదుటి మనిషి కానీ ఎదుటి వస్తువు కానీ కనబడుతుంది.
నీకు ఆ మనిషి మీద సదభిప్రాయం ఉంటే ఆయన రాగానే ఏమంటావు, రా మామయ్య ఎంతో కాలంగా నీ కోసం చూస్తున్నా అంటావు. సదభిప్రాయం ఉంది కాబట్టి. ఆ మేనమామ నీకు రావాల్సిన ఆస్తి కొట్టేసాడు అనుకో, పొరపాటు గుమ్మం దగ్గర కనపడ్డాడు అనుకో, ఏదో కొబ్బరి చెప్పు మొహం వేసుకుని ఎలా ఉన్నాడు చూడు. సొంత మేనమామ కూడా సిగ్గు లేదు, కొట్టేసి మళ్ళీ నన్ను చూడడానికి వచ్చాడు ఇక్కడ. ఇంతకీ మేనమామ మంచివాడా చెడ్డవాడా? నీ అభిప్రాయం మారిపోయిందమ్మా, నీకున్న అనుబంధాన్ని బట్టి. నీకున్న అనుబంధాన్ని బట్టి యద్భావం తద్భవతి. సముద్ర తీరంలో పూర్వం రత్నాల వర్తకులు ఓడలను తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళు ఓడ ఎక్కడో అట్టు పెడతారు, తీరానికి రాదు కదా, లంగరేస్తారు, అక్కడి నుంచి వస్తారు, ఏవో బలచెక్కలు వేస్తారు, వస్తారు, చిన్న చిన్న పడవల్లో వస్తారు. వాళ్ళు ఒక 10-15 రత్నాలు, రత్నం అంటే లక్షలు ఖరీదు చేస్తుంది కదా, అటువంటి పట్టుకొస్తారు. చిన్న మొఖమల్ల గుడ్డల్లో పెడతారు వాటిని. పట్టుకొచ్చి ఇక్కడ ఈ రత్నాలు కొనేటువంటి చిల్లర వర్తకులు ఉంటారు, వాళ్ళు అక్కడికి వస్తారు. రత్నాలు అమ్మకానికి వచ్చేయని వస్తారు. సత్యనారాయణ కథలో కూడా ఉంటుంది అది. వస్తారు, వస్తే వాళ్ళకి రత్నాలు చూపిస్తారు. చూస్తే ఇది 2 లక్షలంటే ఈ చిన్నాయన ఉండదండి, దీనికి కొంచెం చూడండి వెనకాల మట్టేది అంటింది, సరిగ్గా గీత కూడా ఉందండి, ఇది 2 లక్షలు చేయదండి, మంచిదే, కానీ 1,20,000 చేస్తుందంటే రేట్లు కడుతూ ఉంటారు. ఈ వ్యాపారంతో సంబంధం లేకుండా అక్కడ ఆడపిల్లలు పిచ్చుగూళ్ళు కడుతూ ఉంటారు, చిన్నపిల్లలు మగపిల్లలు గులకరాళ్లతో ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ గులకరాళ్ళు జేబుల్లో దాచుకుంటారు. వాళ్ళకి రత్నాలు అక్కర్లేదు, రాళ్లే కావాలి, వాళ్ళకి ఆ రాళ్లే రత్నాలు. ఈ వర్తకులకి రత్నాలే రత్నాలు. అంటే ఎవరి భావం వారిది, ఎవ్వరి రత్నములు వారివి, ధరణి యద్భావం తదేవన్నటు. నువ్వు రత్నంగా భావిస్తే రత్నమే, రాయిగా భావిస్తే రాయే. వెరసి అది ఏమిటి, అది ఏమీ కాదు, భగవత్ సంబంధమైన ఒక పదార్థం, ఒక సృష్టి. దాన్ని రత్నం అని కొందరు అంటున్నారు, రాయి అని కొందరు అంటున్నారు. ఇవాళ బాగా పిచ్చి నమ్మకాలు పెరిగాక వేళ్లకి రాళ్లు పెట్టుకుని రత్నాలు అనుకుంటున్నారమ్మా, నమశివాయ నమశివాయ. కుంకుడుకాయలు పెట్టుకుని రుద్రాక్షలు అనుకుంటున్నారమ్మా, నమశివాయ. అజ్ఞానానికి నమస్కారం. అందరికీ ఏకముఖి రుద్రాక్ష కావాలి. నేను ఒక పెద్ద శివక్షేత్రానికి వెళ్ళాను ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం. అక్కడ రుద్రాక్ష వనం ఉంది అంటే ఈవిడ ఇంట్లో ఉండి కాస్త చూసి వద్దాం, రుద్రాక్ష వనం అంటే నాకంత దృష్టి ఏం లేదు, కానీ ఆవిడ కోరిక తీర్చడం నా ధర్మం కదా, ఫోన్లే వెడదాం నీకే అనుభవం అవుతుందా అన్నాను. వెళ్ళాం, ఆయన్ని ఉడిగా అడిగా, ఏకముఖి రుద్రాక్ష ఉందా అన్నాను. ఆయన ఏమన్నాడో తెలుసా, అన్నీ అవేనండి అన్నాడు. నమశివాయ. అదేమిటండి అన్నీ అవే ఎలా అవుతాయి? ఏమి లేదు సార్, ఆ విత్తనం ఉండి కాస్త పెరిగేటప్పుడు ఒక రకమైన ఎరువు వేస్తాం, ఒక ఇంజెక్షన్ చేస్తాం సార్, అన్నీ ఏకముఖమే అన్నాడు. ఇప్పుడు నాది ఏకముఖం అయింది ఇప్పుడు ఈ మాట విన్నాక. అది సహజంగా వచ్చిన ఏకముఖం కాదు, వీడు తయారు చేశాడు. అందరూ ఏకముఖం అడుగుతున్నారు, అందుకని వీడు ఏకముఖం తోట పెట్టేశాడు. వాడు ముఖం వెలిగిపోతుంది, కొనవాడు ముఖం శనిముఖం అయింది. ఇక్కడ 50,000 ఏకముఖి రుద్రాక్ష. మన అజ్ఞానం ఎలా ఉంది, మన బుద్ధి మార్చుకోం, మనం ఏ క్రమశిక్షణ పాటించాం, మనం ఏ నిజాయితీ పాటించాం. మెడలో రుద్రాక్షమాల వేసుకోగానే శివుడు మన ఇంటి ముందు వాచ్మన్ అయిపోవాలి. ఇక్కడ అయ్యి బాబోయ్ ఎంత గొప్పవాడువో, శివుడు కర్మకాలింది. మన అజ్ఞానం ఇది. అందుకే రుద్రాక్షల వ్యాపారం జరుగుతోంది, తులసిమాల వ్యాపారం జరుగుతోంది. అన్ని వ్యాపారమేనమ్మా. దేవుడు ప్రసాదాన్ని నమ్మేస్తున్నారు, తీర్థాలను నమ్మేస్తున్నారు, రంగురాళ్ళు నమ్మేసి ఉంగరాలని చెబుతున్నారమ్మా. దయచేసి మాయలో పడకండి. 100 ఉంగరాలు పెట్టినా, ఉంగరాల జుట్టు పెంచినా మీ జాతకం మారదు. మీ బుద్ధి మార్చుకుంటేనే జాతకం మారుతుంది ఖచ్చితంగా. దానికి నువ్వు ఏ రంగురాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు, నీ బుద్ధి మార్చుకుంటే చాలు. ఎక్కడ లోపం జరిగింది, మన బుద్ధి ఏమిటి, మన తేడా ఏమిటి తెలుసుకోవాలి, దాన్ని చేంజ్ చేసుకోవాలి. ఈ రాళ్ళు మారిస్తే ఏమిటవుతుందండి ఇక్కడ? ఏదో ఉంగరాలు సరదాగా చేయించుకుంటాం, పెట్టుకుంటాం, ఉందిగడితే ఎవరన్నా ఇస్తే మరీ గౌరవంగా. నాకు ఉన్నవని ఎవరన్నా ఇచ్చినవే, నేను చేయించుకున్నది ఏం లేదు. ఇది ఒకటే పెళ్ళినాటి ఉంగరం, అన్నీ ఎవరో మీ బోటికాడు ఇచ్చినవే పెట్టుకుంటాను. నేను రోజు కూడా పెట్టుకుంటాను, నా సరదా. అందుకని దీన్ని బట్టి నా ప్రవచనం ఉండదండి. ఇదెందుకు నాకు పనిలాగే తీసేసినా ఇలాగే ఉంటుంది. ఎందుకు పెట్టుకుంటాం, ఉంది కాబట్టి పెట్టుకుంటాం. యోగిత్వం అంటే ఎలా, ఒకవేళ ఈ ఉంగరం ఎవరో కొట్టేశారనుకో, నేను భగవత్ సాక్షిగా చెబుతున్నా, నేను ఎవరి మీద కేసు పెట్టను, కనీసం కార్యకర్తలకు చెప్పను, ఇంతవరకు నేను పెట్టుకున్నాను, ఇక నుంచి వాడు పెట్టుకుంటాడు, అంతే లెక్క. నమశివాయ అయిపోయింది. అదే యోగం, అదే జ్ఞానం. ఇంతవరకు నేను పెట్టుకున్నాను కదా, 10 ఏళ్ళుగా పెట్టుకున్నా, అయిపోయింది, ఇక నుంచి వాడు పెట్టుకుంటాడు. పోనీ ఇప్పుడు వాడి మీద కేసు ఎట్టి పోలీస్ స్టేషన్ తిరగాల నేను ఇక్కడ? పైగా నాకు లౌక్యం బాగా తెలుసు. ఉంగరం పోయింది అని సభలో చెప్పాను అనుకో, కళ్యాణ్ గారు ఇంకో ఉంగరం పెడతారు. నమశివాయ. మరి నేను ఇక్కడ నష్టపోయి వెళ్ళడం ఆయనకి ఇష్టం ఉండదు కదా. అలా నా జాతకం వెలిగిపోతుంటే నేను ఎందుకంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి, పని లేక. దొంగ గురించి పట్టుకుపోతే పట్టుకుపోనే, దాని గురించిన చింత ఏమిటి? ఇంకా ఎంత ఐశ్వర్యం ఉన్నా చింతించక్కల్లా.
అంతే, అన్నీ మన మనస్సులోనే ఉన్నాయి, రత్నాలు రాళ్ళు కూడా. అందుకని జీవితాన్ని గడపవలసిన విధానం ఎలాగో చెబుతున్నాడు. 5 నిమిషాల్లో అది తెలుసుకుని మనం సెలవు తీసుకుందాం. యదాయాతి తదాయాతు యత్ ప్రయాతి ప్రయాతు తతు, యదాయాతి తదాయాతు యత్ ప్రయాతి ప్రయాతు తతు. సుఖేషు మమ నాపేక్ష, సుఖేషు మమ నాపేక్ష నోపేక్ష దుఃఖభూమిషు. జ్ఞాని అయిన వాడి జీవితం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అంటే యదాయాతి తదాయాతు, వచ్చేదేదో రాని, యత్ ప్రయాతి ప్రయాతు తత్, పోయేదేదో పోని. ఇలా గడపగలిగితే చాలా సుఖంగా ఆనందంగా ఉంటాం. మనం నలుగురు మన ఇంటికి వచ్చారు, హాయిగా మాట్లాడుతున్నారు, మాట్లాడండి, ముడుచుకుని కూర్చోకండి, హాయిగా మాట్లాడండి. వచ్చారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు అన్నవన్నీ వినండి. ఎక్కువ మాట్లాడడం కంటే వినడం మంచిది. మనుషులు సంతోషించేది మనం మాట్లాడితే కాదండి. చాలామంది మనుషులకి జబ్బు ఏమిటంటే వాగడం. ఆ అవకాశం వారికి ఇచ్చి మనం నోరు మూసుకుంటే అయిపోయాయి. మనకి బోడు శక్తి కలిసి వచ్చింది. వాగని వాగని వాగని. వీలైతే ఓసారి పావు గంట రికార్డు చేసి మళ్ళీ వాడికే వినిపించు, వాడు ఎంత చెత్త వాగాడో వాడికి అర్థమవుతుంది. ఇంకా మళ్ళీ మాట్లాడే, ఇంకా ఎదుటి వాళ్ళకే మాట్లాడే అవకాశం ఇస్తే సరి. వాడు వాక్కుంటాడు, మనకు శుభ్రంగా మనం ఏం చేసుకుంటాం, మనకి ఇష్టమైతే వింటాం, లేకపోతే వాడిని వాగనిచ్చి మనస్సులో నమ శివాయ నమ శివాయ, వీడు ఎప్పుడు పోతాడు, నమ శివాయ, వీడు ఎప్పుడు పోతాడు, నమ శివాయ, అంతే అయిపోయాయి. జపఫలం మనకొచ్చింది, వాగుడు ఫలం వాడికి వచ్చింది. ఏ నష్టమేంటి? నలుగురిలో కూర్చోవడం మానక్కల్లా. నాకు నలుగురిలో కూర్చోవడం చికాకు, సిగ్గు, భయం అనద్దు, కూర్చోవాలి. ఆ నలుగురు లేరు, భార్య కూడా లేదు, లేకపోతే భర్త కూడా లేడు, ఎవ్వరూ లేరు, మనం ఒక్కళ్ళమే ఉన్నాం. అప్పుడు అదృష్టంగా భావించి అమ్మవారి జపం చేసుకోవాలమ్మ హాయిగా. ఓం నమో నారాయణి, ఓం నమో నారాయణి అని జపం చేసుకునే అవకాశం మనకు వచ్చిందని భావించాలి. ఒంటరితనాన్ని ఏకాంతంగా భావించాలి. అప్పుడు ఖచ్చితంగా విజయం సాధిస్తాం. 10 మందిలో ఉండడాన్ని వ్యతిరేకించక్కర్లేదు, ఒంటరిగా ఉండడానికి కూడా వ్యతిరేకించక్కర్లేదు. ఏదైనా ఒకటి, యదాయాతి తదాయాతు యత్ ప్రయాతి ప్రయాతు తతు. వచ్చేది రాని, పోయేది పోని, మనకేమిటట? సుఖేషు మమ నా అపేక్ష. ఈ సుఖం కావాలనే అపేక్ష జ్ఞాని అయిన వాడికి ఉండదు. వచ్చిన సుఖాన్ని అనుభవిస్తాడు. ఏదో మధుర పదార్థాలతో భోజనం పెట్టారు, తిందామండి, మనకు యోగం ఉందిగా, లేదు, పెట్టలేదు. ఏదో చిన్న వేపుడు చేశారు, అది కూడా సరిగ్గా లేదు, మజ్జిగ కోసుకుందాం, పెరుగు బాగానే ఉంటుందిగా, ఎక్కడైనా 2 సార్లు పెరుగు కోసుకో, ఆ వేపుడో పచ్చడో అందులో నంచుకో, అయిపోయాయి. ఇంకే భోజనం బాగాలంటే పిలిచిన వాళ్ళు బాధపడతారు. ఇక్కడ ఎందుకు వచ్చిన గొడవ ఇది? మన ఇంటికి వెళ్ళాక తింటాం కదా, ఇక్కడే తినాలా అన్నీ? అంచేది ఏదుందో అది చూసుకుందాం. అభ్యాసం. సుఖేషు మమ నా అపేక్ష. సుఖం మీద ప్రత్యేకమైన కోరిక లేదు. నా ఉపేక్ష దుఃఖభూమిషు. దుఃఖం వస్తుందనే ఉపేక్ష, భయం కూడా ఏం లేదు. వస్తే రాని, సుఖాలు రాలా, అలాగే దుఃఖాలు వస్తాయి. 16,000 మంది గోపికలతో 16,000 మందితో నాట్యం చేసింది, గోపికలతో రాసలీలలు సాగించిన వాడు కృష్ణుడే. 72 మంది కొడుకులు తాగి తందనాలాడి చస్తూ ఉంటే పోనే వాళ్ళ కర్మ, గాంధారి శాపం అని వేణువాయిద్యం చేసుకుంటూ ఉన్నవాడు కూడా కృష్ణుడేనమ్మా. రెండిటికీ కృష్ణుడే పరమాత్మ. 2 తీసుకున్నాడు ఒక్కలాగే. పాండవులు గెలిచినప్పుడు ఆనందించిన వాడు కృష్ణుడే. గాంధారి శాపం ఇచ్చి దుర్యోధనుడు పోయినట్టే నువ్వు పోతావు, దిక్కుమారిన మరణం వస్తుంది నీకు, నువ్వు చనిపోయినప్పుడు ఎవరు ఉండరు, రోజుల తరబడి నీ శరీరం అలాగే ఉంటుందంటే కృష్ణ పరమాత్మ ఎంత యోగి అంటే కొంగు చాపి, అమ్మా గాంధారి నువ్వు మహాసాధ్వివి, ఈ రోజుల్లో సాధువులు లేరు, సాధువులకు నేను విలువిస్తాను, వేదం చదువుకున్న పండితుడికి పతివ్రత అయిన స్త్రీకి నేను పాదాభివందనం చేస్తా గాంధారీదేవి, నీ మాట చెల్లుగాక, నాకు దిక్కుమాలిన మరణమే వచ్చునుగాక, నా శవం అలాగే ఉండునుగాక, అయినా పాండవుల్ని ఏమీ అనకమ్మా అని కొంగు చాపాడమ్మా కృష్ణ పరమాత్మ. కృష్ణస్తు భగవాను స్వయం. ఆయన్ని మించిన దేవుడు ఉంటాడా? ఎంత త్యాగం. కుచ్చుడంటే ఏదో భోగాలంటారు, విలాసాలంటారు. ఏం చదివారండి భాగవతం వీళ్ళ తలకాయ? కుచ్చుడంటే కష్టాలమ్మా, కష్టాలమయం. కానీ ఆశ్చర్యం ఏమిటంటే భారత భాగవతాలు మొత్తం చదివిన వ్యక్తిగా చెబుతున్న 1,700 శ్లోకాల భారతంలో 14,093 శ్లోకాల వ్యాస భాగవతంలో ఎక్కడా కృష్ణుడు కన్నీళ్లు పెట్టడు. అది కృష్ణ పరమాత్మ. కన్నీరు రాదు. రాముడు దొల్లి ఏడ్చాడు. దుఃఖపడ్డ సందర్భాలు, కోప్పడిన సందర్భాలు రాముడు జీవితంలో ఉన్నాయి. పొరపాటును కూడా కన్నీరు పెట్టలేదు కృష్ణ పరమాత్మ. మహాయోగి అంటే కృష్ణుడే. అది జీవితం అంటే. ఇక్కడ ఏదో వచ్చింది రాని, పోతే పోయింది, నాకు ప్రత్యేకించి సుఖాల మీద కోరిక లేదు, దుఃఖపడ్డానికి అభ్యంతరము లేదు అన్నాడు. చివరిగా ఒక్క మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఏది వస్తుందో అది రాని, ఏది పోతుందో అది పోని,
నాకు సుఖాల మీద కోరిక లేదు, దుఃఖాల గురించిన భయమూ లేదు అన్నవాడు ఎలా ఉంటాడంటే దేని మీద దృష్టి పెడతాడు? దేని మీద దృష్టి పెడితే మనం ప్రశాంతంగా ఉంటాం? వర్తమానమనాయాసం భజద్వాక్య ధియాక్షణం భూతం భవిష్యమభజతు యాతి చిత్తం అచిత్తతాం. వర్తమానం అనాయాసం, అప్పటికప్పుడు వచ్చిన పనేదో ఎటువంటి అపేక్ష లేకుండా దాన్ని పూర్తి చేయి. ఇంట్లో వాళ్ళు నీకేదో పని చెప్పారు, ఓ బాధ్యత అప్పగించారు, ఆఫీసులో నీకేదో ఉద్యోగం అప్పగించారు, అదేం చేయాలో అది చేసే. ఇక దాన్ని నువ్వు ఒక్కడవే చేసినట్టు లేకపోతే నువ్వు కాబట్టి చేయలేకపోయినట్టు రెండు భావాలు వద్దు. అది జరగడానికి నీతో పాటు ఇంకొంతమంది కారణం అవుతారు. అది దెబ్బతింటే దెబ్బ తినడానికి కూడా ఇంకొంతమంది కారణం అవుతారు. పిల్లాడు పరీక్ష తప్పాడు అంటే వాడు సరిగ్గా చదవకపోవడం మొదటి కారణమేనండి, అనుమానం వెళ్ళ. కానీ బళ్ళో కూడా సరిగ్గా చెప్పకపోవచ్చుగా. తల్లిదండ్రులకు సంబంధించిన సమస్యలు ఏమన్నా వాడి మనస్సులో ఉండొచ్చు కదా. పిల్లలు చక్కగా చదువుకుంటున్నా ఈవేళ కొంతమంది మనస్సులు భాగాలు ఎందుకో తెలుసా, దంపతులు వాళ్ళ ముందే కొట్టుకుంటున్నారండి ఘోరంగా, వాళ్ళ ముందే దెబ్బలాట. పిల్లలు ఏమనుకుంటారని కూడా ఆలోచించడం, ఎవరి పౌరుషాలు వాళ్ళవి. ఆ దంపతుల తగాదాలు పిల్లల మీద చాలా విష ప్రభావం చూపిస్తాయమ్మా. నమస్కారం పెట్టి కోరుతున్నా, కనీసం సహనం ఉండాలి, సహనం ఉండాలి. పిల్లలు ఉన్నప్పుడు దంపతులు ఇద్దరూ సీతారాముల్లాగే ఉండాలి. కనీసం నటించండి, పిల్లలు బాగుంటారు. వాళ్ళని వెళ్ళనేయండి, బయటికి వెళ్ళమండి. వాళ్ళు ఏ స్కూలుకో వెళ్ళాక, ఏ ఆడుకుందుకో వెళ్ళాక కావాలంటే ఒకరు రోకలి ఒకరు రోలు తీసుకుని కొట్టుకోండి. వాళ్ళ కళ్ళ ముందే దెబ్బ. ఇవాళ సహనం లేదండి ఎవరిలో. అసలు యువతరంలో సహనం బాగా తగ్గిపోయింది. నేను ఊరుకుంటాను. అసలు పిల్లలు ఉన్నారమ్మా, చిన్న పిల్లలు అనుకోవద్దు. 3 నెలలు దాటిన దగ్గర నుంచి పిల్లల మనస్సు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆ మాటకు వస్తే 21 days, 21 రోజులు దాటిన దగ్గర నుంచి వాడి మనస్సు బ్రహ్మాండంగా పనిచేస్తుందమ్మా. క్రమంగా పెరుగుతుంది. వాడికి పడిపోయింది బుర్రలో, అమ్మా నాన్న బాగాలేరా, నేనేమైపోతాను, వెంటనే అభద్రత, ఇన్సెక్యూరిటీ, నేనేమైపోతాను, మా అమ్మా నాన్న విడిపోతారా, దెబ్బలాడుకుంటారా, మరో తండ్రా మరో తల్లా, నేను భరించగలనా, ఇంత భరించలేని ఆలోచనలు పిల్లల్లో వస్తే వాడు పరీక్షల్లో పాస్ అవుతారండి. దానికి మనం కారణం కాదా? కాస్త ఆపుకోలేమా? ఆ కోపాన్ని భర్త మీదైనా భార్య మీదైనా కాస్త ఆపుకోలేమా? వాళ్ళు స్కూల్కి వెళ్ళే వరకు ఆగలేమా? ఒంటరిగా ఉన్నప్పుడు తేల్చుకోలేమా? ఇప్పుడు అర్జెంటుగా కత్తి పట్టుకుని యుద్ధం చేయాలా? అదేమన్నా దేశం కోసమా? ఈ ఓపిక ఉంటే పిల్లలు బాగుంటారు. అంచేది పిల్లాడు పరీక్ష తప్పాడు అంటే వాడు చదవకపోవడం ఒక కారణమే కావచ్చు. కానీ మన తగాదాలు, మన గొడవలు, కుటుంబ పరిస్థితులు అవన్నీ వాడి ముందు చర్చించడం, అలాగే బడి మంచిది కాకపోవడం, అందులో కొన్ని సబ్జెక్టు సరిగ్గా చెప్పకపోవడం, ఇన్ని కారణాలు ఉన్నాయా లేదా? జీవితంలో సాఫల్యానికి వైఫల్యానికి అందరూ కారణమే, మనం ఒక్కరం కారణం కాదు. కాబట్టి ఏదో విజయం సాధించామని గర్వించాల్సింది ఏం లేదు, ఇక్కడ దెబ్బతిన్నామని బాధపడాల్సింది కూడా ఏం లేదు. అదే చెబుతున్నాడు ఇక్కడ చివరి మాటగా ఇవాళ ముగిస్తూ. అంత బాధపడిపోవాల్సింది ఏమీ లేదయ్యా ఇక్కడ. అది ఎలా వచ్చిందో అలా తీసుకో ఖచ్చితంగా అంటున్నాడు. అంతిమంగా ఏది జరిగినా మన మంచికే అనుకుని పరమాత్మ మీదే దృష్టి నిలపగలిగితే అప్పుడు మనం లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. దానికి ఆత్మనిష్ట ఒకటే సాధనం. ఆ ఆత్మనిష్ట పొందడానికి స్థిరంగా ఇంట్లోనే ఒక చోట కూర్చుని మనం సాధన చేయొచ్చు ఖచ్చితంగా. అప్పుడు మనకది సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఏ పని జరగడానికైనా వైఫల్యానికి సాఫల్యానికి మనం ఒక్కళ్ళమే కారణం కాదు. కాబట్టి కృంగిపోవలసిన అవసరమూ లేదు, పొంగిపోవలసిన అవసరమూ లేదు. దాన్ని జాగ్రత్తగా మనం తీసుకోగలిగితే అన్ని విజయాలు